ప్రభునందు పిల్లరా, ఈ భూమి మీద ఎంతో మంది పుట్టారు. అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి జన్మదినాన్ని ప్రపంచం గుర్తుంచుకోలేదు. భూమి మీద ఎంతో మంది పుట్టారు. పుట్టిన అందరి జన్మదినాలను ఈ ప్రపంచం గుర్తుంచుకుందంటే అందరి జన్మదినాలను గుర్తుంచుకోలేదు. ఒక మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి నాదుర్రామ్ గాడ్సే యొక్క జన్మదినం ఈ ప్రపంచానికి సరిగా తెలియదు. అలాగే ఒక కిల్లర్ వీరప్పన్న జన్మదినం కానీ, ఒక సద్దాం హుస్సేన్ జన్మదినం కానీ, ఒక ఒసామా బిన్ లాడెన్ జన్మదినం కానీ, ఇలాంటి వారు ఎంతోమంది జన్మదినాలు ఈ ప్రపంచం గుర్తుంచుకోలేదు. ఈ ప్రపంచానికి సరిగా తెలియదు. ఒకవేళ తెలిసిన వాటి గురించి పట్టించుకోదు. ఒక మహాత్మా గాంధీ గారి జన్మదినం ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు, అక్టోబర్ 2. అలాగే ఒక నెల్సన్ మండేలా, ఒక అబ్రహాం లింకన్, ఒక వివేకానంద గారు, ఇలాంటి వారి జన్మదినాలను ఈ సమాజం గుర్తుంచుకుంది. ఈరోజు పిల్లరా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని జ్ఞాపకం చేసుకుంటారు. అతను ఎవరు అంటే అతను ఎవరో కాదు, శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచ కాలమానానికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈయన పుట్టుక అన్నది కులము, మతము, వర్గం, భేదం అన్న భేదాభిప్రాయాలు లేకుండా ప్రపంచమంతా అతని జన్మదినాన్ని పురస్కరించుకుంటూ అతన్ని స్మరించుకుంటుంది. మరి ఈయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా అది జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికి మనుషులు కట మధ్యవర్తి ఒక్కడే, అతను క్రీస్తు యేసు అనబడిన నరుడు. అంటే దేవునికి మనకు మధ్యన ఏంటంటే మధ్యవర్తిగా వచ్చాడు యేసుక్రీస్తు. మధ్యవర్తులు ఎప్పుడు వస్తారు చెప్పండి? ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ, 2 కుటుంబాల మధ్యన కానీ తగాదా ఏదో ఉన్నప్పుడు, వారి మధ్యన సమాధానం లేకపోయినప్పుడు, వారి మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే మధ్యవర్తి అన్నది అవసరం. అంటే నమ్మకమైన రాయబారట ఔషధం వంటి వాడట. అంటే ఒక మెడిసిన్ లాంటిది. ఒక మెడిసిన్, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒక మెడిసిన్ వేస్తే ఎలాగైతే మన ఆరోగ్యాన్ని నయం చేస్తుందో, ఈ రాయబారులు అంటే ఎవరు? ఈ మధ్యవర్తులు కూడా అలాంటి వారండి. కాబట్టి మంచి రాయబారి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు మనుషులుగా మనకు మధ్యన సంబంధం అన్నది మన అపరాధాల వలన తెగిపోతే ఆయన వచ్చి మన అపరాధాలకు మూల్యం చెల్లించి, మన అపరాధాలు తన రక్తంతో కడిగి తుడిచి ఏం చేశాడు? ఆయనకి మనకు మధ్యన సంబంధాన్ని కలిపాడు. పరలోకంలో ఉన్నటువంటి మనం మొదట ఎక్కడున్నాము? భూమి మీద కలిసిపోతే ఆయన గర్భంలో ఉన్నవారు. ఆయన గర్భంలో ఉన్న మనం మొదటి మనిషి అయిన ఆదాములో వచ్చి ఆ తర్వాత అనేక తల్లిదండ్రులు గర్భాలకుండా దాటుకుంటూ ఈ భూమి మీద వచ్చిన మనం మరలా ఈ జీవితాన్ని గురించి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన లోకానికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది కదా. కానీ మనిషికి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే వెళ్ళేటట్లుగా ఉన్నాడా? అంటే బాధ అంటాడు. ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు అన్న మాట బైబిల్లో కనిపిస్తుంది. దేవుడు ఎవరి కోసం చింతిస్తున్నాడట? భూమి మీద ఉన్నటువంటి మన కోసం. ఆయన భార్య లేదు కదా చింతించడానికి. ఇప్పుడు మనకు ఉద్యోగము, మనకు వ్యాపారం ఉందో దాని గురించి చింతించడానికి అది లేదు కదా. ఆయన మనసంతా ఎవరున్నారంటే భూమి మీద నా పిల్లలు అమ్మానండి. ఆయన హృదయంలోకి వెళ్ళిపోతే నిజంగా అంత బాధగా కనిపిస్తాం. నిజంగా ఏమంటారు తెలుసా? ఎలాంటి వాడైనా మార్పు చెంది ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడండి. ఎవరు నశించుకోవడం కదా ఇష్టం లేదట. ఏమేగండం అంటాడు? 3వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుతున్నాడండి. భ్రష్టులైన పిల్లల నా యొద్దకు రండి అంటాడు. అలాగే యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, దుష్టులు మరణమందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషమా లేదు, వాడు మారు మనసు పొంది నా దగ్గరికి రావడమే నాకు సంతోషం అంటుందండి. అలాగే పేతురుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9, కొందరు ఆలస్యం చేయగలవాడు కాదు, ఎప్పటిను నశింపవలనని ఎంచక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతం. ఈ షార్ట్ టెంపర్. మనుషులు లేదంటే బీపీ ఎక్కువ, వేగంగా కోపం వస్తుంది. భార్య ఏదో అన్నదనుకో, ఆమెతో పనిలో ఉంది. భర్త ఒకవేళ భర్త ఏదో అన్నదనుకో, భార్య ఏమైనా ఊరుకుంటుందా? భార్య కూడా తగ్గేదే, చాలా వేగంగా కోపం. కానీ మా తండ్రి అలాంటి కాదట. ఆయన ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతం. ఇప్పుడు ఆదాము పుట్టుక
సుమారు నేటికి సుమారు 6000 సంవత్సరాలు చరిత్రలో కొంతమంది లెక్కలు 6000 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడంటే అర్థం చేసి సంకల్పాన్ని తెలుసుకొని నా దగ్గరికి వస్తానలోనే ఎదురు చూస్తున్నాడండి. బైబిల్లో మంచి సందర్భం ఉండదండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒక తండ్రి కాడ 2 కుమారులు ఉంటారట. అందులో చిన్న కుమారుడు వచ్చాడట. ఎవరి దగ్గరికి? ఏమన్నాడు? డాడీ నీతో ఉండాలని నాకు ఏమొచ్చాయి, వచ్చింది, నాకు జ్ఞానం ఉంది, నేను కూడా కాబట్టి నేను బ్రతకాలనుకుంటాను. నీ దగ్గర ఉంటే ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండకూడదు, ఎన్నో చెబుతావు అని నేను పడలేను. నాకు స్వేచ్ఛ నేను వెళ్ళిపోతాను. తండ్రికి చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాడు? తప్పలేదు కదా, అడిగాడు కాబట్టి ఇచ్చేసాడండి. ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయాడండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మీకు చాలా చెప్పాను. ఏం జరిగిందమ్మా? తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. జలసాలు చేసి తిని తాగి వేసులతో ఖర్చు పెట్టాడు. చివరికి ఏమైందో తెలుసంటే తినడానికి కూడా తిండి లేక పందులు మేపడానికి ఉన్నాడండి. అక్కడ కూడా ఫుడ్ లేదు. చివరికి ఏం తినాలనుకున్నాడు తెలుసంటే పందులు తినే పొట్టు ఉంటుంది కదా, తెల్లటి పొట్టేస్తాను. ఆ పొట్టు తిని ఆకలి తెచ్చుకోవాలనుకున్నాడు. తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఎన్నో రకరకాల రుచికరమైనటువంటి పదార్థాలు తన డైనింగ్ టేబుల్ చుట్టూ ఉండేది. అలాంటి విలాసవంతమైనటువంటి మంచి జీవితాన్ని, మంచి వసతిని, మంచి కుటుంబాన్ని నేను ఎదురైపోయాను. నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పనులకి చాలా మంది పనులు కదా, అందరికీ భోజనం ఉంది, నాకు భోజనం లేకపోతే వెళ్తానని బయలుదేరాడు. అలా బయలుదేరిన కుమారుడు ఇంకా దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండగానే తండ్రి అతనగా ఏం చేశాడు? గుర్తు పెట్టేశాడు. ఎంత పేరు గుర్తు పెట్టేశాడు? తండ్రి అంటే ఎంత వయసు ఉంటుంది? సుమారు ఒక 60 ఏళ్ళని ఉంటాయి కదా. కొడుకు దూరంగా ఉండగానే ఎందుకు గుర్తు పెట్టేశాడు? కొడుకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే తప్ప మనకు ఆలోచనే. ఇంకా కొడుకు రాక ఎక్కడో దూరంగా ఉండాలని గుర్తు పెట్టేశాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దులు పెట్టి చెబుతున్నాడు, ఇతను స్నానం చేయించండి, ఇతనికి మంచి ప్రశస్తమైనటువంటి బట్టలు. అంతే కదా, సంతోష సమయంలో ఏం చేస్తాం? క్రిస్మస్ అని ప్రపంచం అంతా ఏం చేస్తుంది? అందరూ కూడా మంచి మంచి బట్టలు, మంచి మంచి వంటలు, ఆనందం కదండి. ఆనంద దినాల్లో మనిషి అలా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన కూడా ఏమంటున్నాడంటే ఇతని ప్రశస్తమైన మంచి వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు, అంతేకాదు మన చేతికి బంగారు ఉంగరాన్ని, కొవ్వున్న వాటినన్నింటినీ మంచి మంచిగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చేయాలా వధించండి, విందు పెట్టండి అన్న. తప్పిపోయిన తన దగ్గర నుంచి దూరమైపోయిన తన కుమారుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఇంకా కళ్ళల్లో ఆనందాన్ని చూసామండి, సంతోషాన్ని చూసాం. మనం కూడా పరలోకంలో వచ్చిన మనం ఆ తండ్రిని ఈ లోకానికి వచ్చిన తర్వాత మరిచిపోయాం, ఒక మైకంలోకి వెళ్ళిపోయాం, ఒక మత్తులోకి వెళ్ళిపోయాం. మళ్ళా తిరిగి వెళ్ళాలన్నటువంటి ఆ ఆలోచన లేకుండా పోయింది. అందుకేనండి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన గురించి చెప్పి మరలా ఆయనకి ఎంతగా చేర్చడానికి ఆయన రాక జరిగింది. సమాధాన పరచడానికైనా ఎవరు నశించడం మాట నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే ఆ పాపులతో స్నేహం చేసి అతనిలో ఉన్న పాపాన్ని తీసి దేవునితో సమాధాన పరచడానికి వచ్చాడు. ఒకటి పని. రెండోది చెప్తాను ఒక మాట. రెండోది ఏంటంటే మనిషి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఒక సమస్య, భయం ఉంది. ఏంటి భయం తెలుసా? మరణ భయం. మరణిస్తానేమన్న భయం. అది క్షణం పేదలు కానీ, ధనవంతులు కానీ, ఉన్నవాడు కానీ, లేనివాడు కానీ, చదువుకున్నాడు కానీ, చదువు లేకుండా కానీ ప్రతి ఒక్కరికి వెంటాడేది అంటే మరణ భయం. ఆ మరణ భయం ఉన్నటువంటి మనిషిని ఆ భయం లేకుండా నిజంగా చేయడానికి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 14వ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం రావాలన్నందున ఆ ప్రకారమే మరణ యొక్క పరమత్వాన్ని అనగా అపవాదిని మరణంలో నశింపజేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాక్ష్యములో పడ్డ వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యను. ఆయన రక్త మాంసాలు గలవాడుగా వచ్చాడు ఈ లోకంలో. ఒకప్పుడు ఆయన రక్త మాంసాలు లేవు, పరలోకంలో ఆత్మగా ఉన్నాడు దేవుని చెంత. ఆ లోకం నుంచి తల్లి మరియమ్మ గర్భంలో ఆకారాన్ని, శరీరాన్ని సంపాదించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు వచ్చాడట? మరణ భయముతో, అంటే జీవిత కాలం అంతా మరణ భయముతో భయపడుతున్నాం మనిషికి ఆ మరణ భయాన్ని
తొలగించాలని. మరి ఆ తొలగించడానికి ఆయన ఏం చేశాడు ఈ భూమి మీద అంటే, మరణించిన వారిని బతికించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. మరణం అన్నది మనిషికి ముగింపు కాదు. మరణం తర్వాత కూడా మనకి ఏముంది? బ్రతుకుంది. ఇప్పుడు భూమి మీద ఒక విత్తనం అంట భూమిలో పడి చచ్చిపోయి మన ఏమవుతుంది? బ్రతుకుతుంది. అంటే విత్తనానికి చావు తర్వాత మనకు బ్రతుకుంది. మనకుంటదా? గొంగులు పుట్టుక మనకు తెలుసు కదా, జీవి ఒకటే కానీ ఆకారాలు రెండు. గొంగులు పుట్టుక ఉండదు. మొదట ఎవరు ప్రేమించరు, అసహించుకుంటారు, పొడిచేస్తారు. ఆ తర్వాత ఆ గొంగులు పురుగే కొంతకాలానికి ఏం చేస్తుంది? సీతాకోకసిగా అందమైనటువంటి రంగులతో ఆమె నిజంగా ఎగురుతూ ఉంటే పిల్లలందరూ పరిగెత్తుకుంటారు దాన్ని పట్టుకోవడానికి. ఆకర్షణీయంగా ఉండాలి. అంటే మొదటి జీవితం ఆకారం ఏదంటే గొంగులు పురుగు, రెండోది సీతాకోక. అయితే మరొక ఆకారం ఉన్నప్పుడు మీద మనుషులుగా మనకు ఈ లోకం ఈ బ్రతుకుతో ముగిసిపోతుందా అంటే మనకు లోకం ఉంది, మనకు జీవితం ఉంది అని చెప్పాడండి. అంతేకాదండి, పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే తాను కూడా మరణించి సమాధి చేయబడి మూడవ దినాన లేచాడు. ఇది ప్రపంచానికే బ్రేకింగ్ న్యూస్ కదా. ఇది ప్రపంచంలో ఎంతమంది యేసుక్రీస్తు వారు పేరు చెప్పగానే ఈ భూమి మీద ఉన్నటువంటి 830 కోట్ల మందిలో అత్యధికం అంటే సుమారు 400 కోట్ల మంది ఆయన వెంబడిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, కొనియాడుతున్నారు. ప్రపంచం అంతా ఈరోజు అందరి కదా. ప్రపంచంలో ఎంత పండగ వరపడే లేదు. ఎంతమంది ఫాలోవర్స్ అంటే ఆయన బ్రతుకులు జీవితాలు చూపినటువంటి సాక్ష్యాలు. మరణించి సజీవుడిగా లేచాడు, చరిత్రలో లేచాడు. మరణం తర్వాత మరొక మరణాంతరం మనకు బ్రతుకుందని చెప్పాడు. మరణం ముగింపు కాదని చెప్పాడు. మరణ భయాన్ని మనసులోనే చేసేసాడంటే తీసేశాడు. మనుషుల్లో ఉన్నటువంటి మరణ భయాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు వృద్ధి పొందిన మరలా తిరిగి రెండో రాకడలో వారందరూ లేస్తారుగానే కడగోళం పోగానే ప్రతి ఒక్కరు తన వరుసలో ప్రతింపబడతారు అన్నాడు అన్నమాట. కాబట్టి నిజంగా సంతోషంగా మరి దేవుని రాజ్యములో ఉండాలని కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు.